గేమింగ్ బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం నిఘా పెట్టింది. తెలుగు రాష్ట్రాల కేసులతో కేంద్రం అలర్ట్ అయింది. యాప్లపై డీజీజీఏ విచారణ చేపట్టింది. 357 గేమింగ్ యాప్లు, వెబ్సైట్లను సర్వీస్ ట్యాక్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బ్లాక్ చేసింది. ఇప్పటికే 2400 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసింది. అలాగే బ్యాంక్ ఖాతాలోని 126 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. గేమింగ్ యాప్లను ప్రోత్సహించవద్దంటూ కేంద్రం ఆదేశించింది. గేమింగ్ యాప్స్ వాడే వారి బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టింది. 392 బ్యాంక్ అకౌంట్ల యూపీఐ ఐడీలను గుర్తించి వాటిని అధికారులు బ్లాక్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు గేమింగ్ యాప్ల గురించి దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా అనుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. దీనిపై ఎక్కువగా 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చని గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ నిఘా వేసింది. అయితే దీనిపై మాత్రము యాప్లకు సంబంధించింది, గేమింగ్ సంబంధించినటువంటి వీటిపై మాత్రము కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొరడా జులిపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు జిఎస్టి నిఘా అధికారుల మేరకు ఏదైతే ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు అనుకోవచ్చు, తర్వాత దీనిపై ప్రధానంగా అంశంగా జరుగుతున్నటువంటి మనీకి సంబంధించినటువంటి అంశంపై కేంద్ర మంత్రిత్వ శాఖ దాదాపు తన ఇంటరాగేషన్ లో మాత్రము ఆన్లైన్ గేమింగ్ సంస్థలు 357 సంస్థలపై, తర్వాత వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ 2400 బ్యాంక్ ఖాతాలను జప్తు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలు, ముఖ్యంగా సజ్జనారు తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సజ్జనారు లేపినటువంటి చర్చ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశము. ప్రధానమైనటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారంటూ, యాప్లకు ప్రమోట్ చేస్తున్నారన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని కేంద్ర మంత్రిత్వ శాఖ నిఘా పెట్టి దీనిపై కూడా కొరడా జులిపించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా 2400 బ్యాంక్ ఖాతాలను జప్తు చేయడము, ఈ యాప్ల ద్వారా వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దీనికి సంబంధించినటువంటిది మూల బ్యాంక్ ఖాతాల ద్వారా వీరు అంటే ఏదైతే యాప్ల ద్వారా వచ్చినటువంటి అంటే ధనాన్ని మాత్రము అక్కడ వచ్చినటువంటి అమౌంట్ ని మాత్రము మూల్య బ్యాంకుల ఖాతాల ద్వారా వీరు అంటే ఈ ఖాతాల ద్వారా అమౌంట్ తీసుకోవడము, దీనిపై కూడా మొత్తం అంతా కూడా సమాచారం రాబట్టారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించినటువంటి లాటరీ టికెట్లు కూడా అనుకోవచ్చు, ఇక్కడ మనీ సంబంధించినటువంటి అంశాలపై కూడా సిఐఈటి ప్రధానంగా గత 2 సంవత్సరాల క్రితమే కూడా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికలు కూడా ఇచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. మరొక వైపు దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయ్ ఇక్కడ మనకు ప్రధానంగా ఈయన గురించి మనం చెప్పుకోవాలి. దాదాపు ఇక్కడ మనకు విజయ్ గోయల్ కి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు. అయితే ఇతడు దాదాపు 3 దశాబ్దాల నుంచి కూడా ఈ గేమింగ్ యాప్లను రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా ఆయన సొంత ఖర్చులతో పేపర్లలో కానీ సోషల్ మీడియా వేదిక కానీ యాప్లను రద్దు చేయాలంటూ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి సందర్భము ఇప్పుడు ఇదే ప్రధానాంశంగా రావడంతో కూడా ఆయన ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంకా మించిపోలేదు, దీనిపై ఒక చర్య తీసుకోవాలి కేంద్రం ఖచ్చితంగా అంటూ కూడా ఆయన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు ఏదైతే యాప్ల ద్వారా వచ్చినటువంటి అమౌంట్, ఇక్కడ మనకు మూల్య ఖాతాల ద్వారా వస్తున్నటువంటి అమౌంట్ ని కేంద్రం నిఘా వేసింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్టు చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే మనకు ఈ యాప్ల ద్వారా అంటే ఇండియాలో ఉన్నటువంటి కొంతమందిని వీరి ద్వారా మనకు యాప్ల ద్వారా కూడా దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇంటరాగేషన్ లో తెలిసింది. ఒకటి మనకు సద్గురు ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్, తర్వాత మనకు మహాకాల్ ఆన్లైన్ గేమింగ్ యాప్, అభి 247 ఆన్లైన్ మనీ గేమింగ్. ఈ 3 యాప్ల ద్వారా కూడా భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు.
ఆ, భారతీయుల కస్టమర్ల నుంచి కూడా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నటువంటి ఇంటరాగేషన్ లో కూడా తెలిసింది. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇంటరాగేషన్ కూడా చేస్తున్నారు. అయితే అంటే భారతదేశంలో ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ద్వారా కస్టమర్ల ద్వారా అమౌంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మూల్య ఖాతాల ద్వారానే వీరు కొనుగోలు అంటే లావాదేవీలను నిర్వహిస్తున్నటువంటి కనిపెట్టడంతో దీనికి సంబంధించినటువంటి DGGI 160 అంటే DGGI 166 ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు కూడా కేంద్రము ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం మీద ఏదైతే మనకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి యాప్లు తర్వాత మనీ గేమింగ్ కి సంబంధించినట్టుపై చర్యలు తీసుకున్నటువంటిది మాత్రము కేంద్రం నిఘా వేసింది. దీనిపై క్రికెటర్లు కానీ స్టార్ క్రికెటర్లు కానీ కూడా ఖచ్చితంగా వీటిపై స్పందించరాదంటూ కూడా కేంద్రము ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా దీనిపై కూడా ఎవరు స్పందించరాదంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.